విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధత యువతకు ఆదర్శమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున పేర్కొన్నారు. విద్యార్థి హక్కుల సాధనలో బీఆర్ఎస్వీ పాత్ర కీలకమని కొనియాడారు. బీఆర్ఎస్వీ ఫీజు రీయింబర్స్మెంట్ పోరుబాట పోస్టర్ను స్థానిక ఎన్జీ కళాశాలలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి నాయకత్వం, సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధత యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థి హక్కుల సాధనలో బీఆర్ఎస్వీ పాత్ర కీలకమని కొనియాడారు. తక్షణమే విద్యార్థులకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, ఎర్రస్వామి, వెంకటేష్, అశోక్, సురేష్, వంశీ, కిరణ్, పరమేష్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో ఏదైతే ఉందో ఈరోజు రేపు జరగబోయేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 28వ తారీఖు ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు జడ్జి గారికి ఏదైతే 1,00,000 పోస్ట్ కార్డుల సమర్పణ జరుగుతుంది. అదేవిధంగా 29 తారీఖు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలలు, వృత్తి విద్యా కళాశాల బంద్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 తేదీలో జరిగేటువంటి బీఆర్ఎస్పీ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.